బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో టాలీవుడ్ హీరోస్ ఘన విజయం సాధించారు. తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ టాలీవుడ్ హీరోస్ టీం తొలి విజేతగా అవతరించింది. 175 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే ఛేదించి విజయ దుందుబి మోగించింది. రన్నర్ అప్ గా పోలీస్ లయన్స్ టీం నిలిచింది. ఇక ఈ లీగ్ కు బిగ్ టీవీ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. మీ సినిమా టీంకి మీ టీవీ సీరియల్స్ వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేశారు. మమ్మల్ని వదిలేసావా? ఓకే, థ్యాంక్ యూ, వెల్ డన్. అండ్ మీకు అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా చిన్న మెమెంటోస్ తోటి సత్కరించాల్సిందిగా తరుణ్ గారిని కోరుతున్నాను, ఓంకార్ గారిని కోరుతున్నాను. నా ప్రత్యూష ముందుకు వస్తే నాకు తర్వాత ప్రత్యూష అందరి పేర్లు చెప్పడానికి నా పక్కన ఉండాలి. ట్రోఫీని బిగ్ టీవీ తరఫున ట్రోఫీని తీసుకోవడానికి తరుణ్ గారి చేతుల మీదుగా రాంబాబు గారు. బిగ్ టీవీ దే డిడ్ ఆసమ్ జాబ్. ఆల్మోస్ట్ స్పోర్ట్స్ లైవ్ కవరేజ్ చేయడానికి అండ్ అజయ్ గారి తరఫున రిపోర్టర్ రానా. ఐ రిక్వెస్ట్ రానా, నువ్వు రానా అడిగితే నేను ఎందుకు వద్దంట, రండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పోలీస్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 రన్స్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు తెలుగు హీరోస్ టీం బరిలోకి దిగింది. మహమ్మద్ అజార్ 39 బంతుల్లో 82 పరుగులు, అశ్విన్ బాబు 39 బంతుల్లో 80 రన్స్ చేసి టీంకు విజయాన్ని అందించారు. టాలీవుడ్ హీరోస్ 14.5 ఓవర్లలోనే 179 రన్స్ చేసి విజయం సాధించారు. రాంబాబు గారు ఎప్పటి నుంచో తెలుసు, 15-20 ఇయర్స్ నుంచి మా అందరికీ పరిచయం. అండ్ ఈ టోర్నమెంట్ ఈరోజు ఇలా జరిగిందంటే ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇట్స్ అ వన్ మ్యాన్ షో. ఆల్ క్రెడిట్ గోస్ టు రాంబాబు గారు. హెల్ప్ చేయొచ్చు మీకు, మీ ఫ్రెండ్స్ కానీ మీ డిపార్ట్మెంట్లో కానీ మీకు హెల్ప్ చేయొచ్చు, కానీ ఆ థాట్ వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఏదో ఒక టీము మీరు మేము ఆడుకున్నాం అంటే కాకుండా మీరు అలాగే మన బుల్లితెర హీరోస్ కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, టీవీ టైగర్స్ కానివ్వండి, ఇన్ని టీమ్స్ని ఒక చోటకి తెచ్చి 2 డేస్లో ఇలాంటి టోర్నమెంట్ చేయడం అంటే సూపర్. రాంబాబు గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ మేకింగ్ అస్ అ పార్ట్ ఆఫ్ దిస్. రాంబాబు గారు, బిగ్ టీవీ స్పాన్సర్ చేసిన తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ హీరోస్ అయితే విజయం సాధించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, మరి ఈ విజయం పట్ల టాలీవుడ్ హీరోస్ ఎలా స్పందిస్తున్నారు? సో బిగ్ టీవీ ఆర్గనైజ్ చేసినటువంటి తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్ లో విజేతగా టాలీవుడ్ హీరోస్ విజయం సాధించారు. మొదటి బ్యాటింగ్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ లయన్స్ ఉన్నారో వాళ్ళు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 172 పరుగులు మాత్రమే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ లక్ష్యాన్ని చాలా ఈజీగానే చేజ్ చేశారు. మధ్యలో వర్షం పడింది, కాస్త అవుట్ ఫీల్డ్ అంతా కూడా తడిగా ఉంది. సో చేజింగ్ లో కష్టం అనుకున్నారు, కానీ చాలా ఈజీగా వాళ్ళు ఈరోజు చేజ్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఇన్నింగ్స్ చక్కదిద్దున్నాము. ఎందుకంటే లాంగ్ ఇన్నింగ్స్ మహమ్మద్ ఏదైతే అజర్ చాలా అద్భుతంగా కూడా ఆయన దాదాపు 82 పరుగులు మాత్రం చేశాడు. 4 సిక్సర్స్ కూడా ఆయన కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మొదట ఓపెనర్ గా ఉన్నటువంటి ఓంకార్ కేవలం స్వల్ప పరుగులకే అవుట్ అయిపోయాడు. తర్వాత ఖచ్చితంగా పోలీస్ లయన్స్ పుంజుకుంటుందనేసి అందరూ భావించారు. కానీ సడన్ గా ఎప్పుడైతే అశ్విన్ బాబు హీరో అలాగే ఓంకార్ తమ్ముడు ఆయన బ్యాటింగ్ కి వచ్చాడు, ఇద్దరు ఇటు పక్క మహమ్మద్ పక్క ఇటు అశ్విన్ బాబు 4లతో 6లతో చెలరేగిపోయి నాట్అవుట్ గా నిలిచి లక్ష్యాన్ని
ఛేదించినటువంటి నేపథ్యం. సో చాలా అద్భుతమైనటువంటి మ్యాచ్ గానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే బిగ్ టీవీ నిర్వహించినటువంటి తొలి సీజన్ లోనే తొలి పార్ట్నర్ ఏదైతే స్పాన్సర్షిప్ లోనే చాలా అద్భుతమైనటువంటి లీగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్లడ్ లైట్ లో వెలుగులో ఈ మ్యాచ్ చూస్తుంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ స్టాండర్డ్స్ కి ఏ విధంగా అయితే అవుట్పుట్ ఇస్తో ఆ రకంగానటువంటి లైవ్ స్ట్రీమ్ కూడా బిగ్ టీవీ ఇచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో బిగ్ టీవీకి ఈ లీగ్ ద్వారా కూడా ప్రశంసలు కూడా ఇక్కడ ఉన్నటువంటి హీరోస్ కానీ ఆర్గనైజర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంగా పడుతుంది. దాంతోపాటు ఇక్కడ సాయంత్రం ఎప్పుడైతే 3వ ప్లేస్ కోసం 2 జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఒకటి పొలిటికల్ వారియర్స్ కానీ ఆ తర్వాత బుల్లితెర హీరోస్ కానీ. సో వీళ్ళిద్దరి మధ్య 3వ ప్లేస్ కోసం జరిగింది. అయితే లాస్ట్ చివరి 7 ఓవర్లు ఉన్నప్పుడు భారీ వర్షం అనేది కురిసినటువంటి పరిస్థితి. దాదాపు 30-40 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన తర్వాత అవుట్ ఫీల్డ్ అంతా పూర్తిగా తడి అయిపోయింది. తడి అయిన తర్వాత అసలు ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కూడా ఒక మీమాంస అనేది ఉండదు. కాకపోతే గ్రౌండ్ బాయ్స్ చాలా అద్భుతంగా దాదాపు అరగంట పాటు శ్రమించి చుక్క నీరు లేకుండా మొత్తం పిచ్ అంతా రెడీ చేసి అవుట్ ఫీల్డ్ అంతా కూడా తడిగా ఉన్నప్పటికీ వాటినంతా కూడా ఆ తేమ లేకుండా చేసి చాలా కష్టపడడంతో మ్యాచ్ కి రెడీ చేశారు. తర్వాత టాస్ వేసిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకునింది పోలీస్ లయన్స్. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఎందుకంటే పోలీస్ లయన్స్ నిన్నటి నుంచి చూస్తున్నాం చాలా అద్భుతంగా ఆడుతుంది. ఎందుకంటే ఫుల్ డామినెన్స్ చూపించినటువంటి నేపథ్యం. ఎందుకంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా అద్భుతంగా వాళ్ళు రాణించారు. ఎందుకంటే నిన్న దాదాపు 220+ స్కోర్ చేసింది. ఇవాళ ఉదయం కూడా చాలా అద్భుతమైన దాదాపు 245 దాకా కూడా కొట్టేటువంటి పరిస్థితి కాబడుతుంది. సో అలాంటి పెద్ద టీమ్ తో ఇవాళ సాయంత్రం ఫైనల్ లో తలపడింది టాలీవుడ్ హీరోస్. సో చాలా స్ట్రాంగ్ టీమ్ ని ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. కాకపోతే అలాంటి స్ట్రాంగ్ టీమ్ ను కూడా చాలా అవలీలలుగా ఇవాళ ఓడించి ఫైనల్ విజేతగా కూడా నిలిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే ఈ లీగ్ కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ బిగ్ టీవీని వాళ్ళు అభినందిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ అవన్నీ కూడా. సో ప్రస్తుతం అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. అందరు హీరోలకు కూడా ఇప్పుడే మెమెంటోలు అవన్నీ కూడా ఇస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.